అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి. ఇటీవల అద్దంకి దగ్గర సింగరకొండ చక్రాయపాలెం అనే విలేజ్ దగ్గర వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక అతను ఇంకొక అతను ఇద్దరు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం 24 అవర్స్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అద్దంకి భవానీ సెంటర్ కూడలిలో ధర్నా నిర్వహించారు, నిరసన తెలియజేశారు. సో దీనికి సంబంధించి పోలీసులు వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరించారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి సపోర్ట్ చేయకపోగా బాధితులనే కొట్టారు, బాధితులనే ఇబ్బంది పెట్టారు, బాధితులనే నానా దుర్భాషలు ఆడారు అంటూ చనిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కొటిగలపూడి శ్రీనివాసరావు అతని తరపు బంధువులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. చివరికి ఒక చిన్న పిల్లాన్ని కూడా విట్నెస్ తీసుకొచ్చేసి మాట్లాడించారు. అయినప్పటికీ పోలీసు వారి వైఖరి పెద్దగా మారలేదు, వారి మీదనే ఇబ్బందికరంగా టూ మచ్గా మాట్లాడారట. సో అది వీడియోలో లైవ్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని విషయాలు. సో స్థానికంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. 2014 కరణ వెంకటేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ నుంచి గుట్టిపాటి రవికుమార్ గారు 2014 ఎన్నికలు జరిగాయి కదా, ఆ సందర్భంలో ఆ ఎలక్షన్కు ముందు కావచ్చు, ఆ ఎన్నికలు జరిగే సమయంలో ఆ ఎన్నికల హడావిడిలో అద్దంకిలో రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి ఒక పెద్ద సంచలనమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ ఆ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ 2 వర్గాలు కూడా కొట్టుకున్నారు. రవికుమార్ వర్గం అదేవిధంగా కరణ వర్గీయులు కొట్టుకొని జైలు పాలైన సందర్భం మనకి ఇంకా తెలుసు, ఇంకా ఈ కళ్ళ ముందు కనిపిస్తానే ఉన్నాయి. సో అది మరొక ముందే మరోసారి ఇప్పుడు మళ్ళా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా గ్యాప్ తర్వాత జరిగింది. మధ్యలో రవికుమార్ గారు కంటిన్యూ గెలుస్తూ వచ్చారు, కానీ ఎక్కడ కూడా ఎదురు తిరిగి పార్టీ తరఫున ఢీకొన్నటువంటి వ్యక్తి ఎవరు కనిపించలేదు. కానీ ప్రస్తుతానికి చింతలపూడి అశోక్ కుమార్ గారు మాత్రం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉంటూ నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రత్యేకంగా తన హవాని చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో అయితే అరాకొర కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసు వాళ్ళు అనవసరంగా బాధితులకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారిని ఇబ్బంది పెట్టే దిశగా చేస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తింది. పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ, గొడవలు, డి అంటే డి, నువ్వెంత అనుకున్న పరిస్థితికి వచ్చింది అనమాట. సో చెస్ట్ ఆనించుకునేదాకా వచ్చింది. పెద్ద విషయమే జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నినాదాలతో మారిపోయిపోయింది. సో ఇక్కడ పోలీసు వారు ఏకపక్షంగా వ్యవహరించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే అది జరుగుతూ ఉండగానే దర్శి డిఎస్పీ గారు వచ్చేసి ఇన్ఛార్జ్ గారితో మాట్లాడి ఆ సమస్యని పెద్దది కాకుండా కూల్ చేశారు. మొత్తానికి బాధితులకి నష్టపరిహారం ఇప్పిస్తామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కూల్ అయ్యారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రాఫిక్ కూడా అప్పటికే దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. జనరల్గా అద్దంకి భవానీ సెంటర్ కోడలు అంటే కొంచెం ఎక్కువ ట్రాఫిక్గా ఉంటుంది అనమాట. సో అలాంటిది పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక 3-4 అవర్స్ తర్వాత మళ్ళా ఆ సిచ్యువేషన్ ఎదుర్కొని అది మొత్తం కూడా క్లియర్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. సో పోలీసు వాళ్ళు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు? పోలీసు వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏంటంటే, కొన్ని వర్గాలు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, మినిస్టర్ గారికి అనుకూలంగా అద్దంకి పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఇది ప్రత్యేకమైనటువంటి విషయం ఏం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పోలీసు వారు ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి. ఇది అంటే మ్యాండేటరీ కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరిగి తీరేటువంటి అంశం అది. సో అలాంటప్పుడు పార్టీ పరంగా సహాయం చేయాల్సిన అవసరం లేదు, జాలి చూపించాల్సిన అవసరం లేదు. కానీ సాటి మనిషిగా చనిపోయిన వ్యక్తి మీద ప్రేమ చూపించకపోయినా జాలి చూపించాలి. ఎందుకంటే అక్కడ చనిపోయిన కుటుంబం, ఆ కుటుంబానికి మేము భరోసా ఇస్తాము, మేము ఏదో ఒకటి చేయిస్తాము, మీరు ధర్నాన్ని విరమించుకోండి అని చెప్పాల్సిన పోలీసులు వారి మీదనే తిరగబడి లాఠీచార్జ్ చేయడం, అసభ్య పదజాలంతో లంజా కొడక అని తిట్టడం, ఇట్లా కొన్ని పదాలను వాడి అనవసరంగా దాన్ని వెచ్చి చేశారు. సో ఇప్పుడు పోలీసు వారు తప్పని కాదు, వైఎస్ఆర్సీపీ కరెక్ట్ అని కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ తప్పని కాదు, పోలీసు వారు కరెక్ట్ అని కాదు. ఇక్కడ ఏంటంటే అండర్స్టాండింగ్ మిస్ అయింది. అంటే ఒక చిన్న విషయాన్ని మాట్లాడుకునే విధంగా
దాన్ని డిస్టర్బ్ అయిపోయింది. దానివల్ల ఇటు పోలీసులు అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ధ్వజమెత్తి నినాదాలు మోగాయి. సో ఇప్పుడు అశోక్ కుమార్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చెప్తున్నారు కదా, ఏం చెప్తున్నారు, ఎవరైనా సరే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక ఎవరిని వదిలేది లేదు, రిటైర్డ్ అయినా కూడా వదిలేది లేదు, సస్పెండ్ అయినా వదిలేది లేదు, ఎక్కడున్నా కూడా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. సో అందుకే కొంతమంది తెలివైనటువంటి పోలీస్ యంత్రాంగం కొంచెం న్యూట్రల్గా బిహేవ్ చేస్తా ఉన్నారు. కొంతమంది అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఇదే సందర్భం ఇలాగే మనం ప్రవర్తించాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ పోలీసులకి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగింది. దానివల్ల నిన్న అద్దంకిలో ఇదంతా కూడా జరగడం జరిగింది అనమాట. సో మొత్తం మీద బాధితులకు న్యాయం చేస్తామని ఒక్క మాట మొదట్లో చెప్తే ఇంత ఉండి జరిగేది కాదు అంటూ అశోక్ కుమార్ గారు చెప్పారు. అయితే ఇంత చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయంలో ఎవరైతే పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటూ చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నినాదాలు చేశారు. సో ఈ విధంగా అద్దంకిలో పోలీస్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ గొడవ అనేది జరిగింది. సో మొత్తం మీద ఫైనల్గా డిఎస్పీ గారు ఎంటర్ అయిన తర్వాత సామరస్యంగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.